రేబాలవారి వీధిలో ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్ పార్కును నెలాఖరు లోపల పూర్తి చేసి 8-10 డివిజన్ల ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం రేబాలవారి వీధిలో ఏర్పాటు చేసిన పార్కు మినీ ఫంక్షన్ హాల్ పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సర్వేపల్లి కాలువ మీద ప్రచారం చేస్తున్న సమయంలో ఒక కుర్రాడు తనని పార్కు అవసరం ఉందని కోరాడని తెలిపారు. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏర్పాటు వెంటనే పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో మినీ ఫంక్షన్ హాల్ తో పాటు మగవారికి ఆడవారికి వేర్వేరుగా జిమ్ములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నామినల్ రుసుముతో మినీ ఫంక్షన్ హాల్ ను అందుబాటులోకి తెచ్చామని, అందులో 300 నుంచి 500 మంది వరకు సరిపడే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 8వ డివిజన్లోని రేబాలవారి పార్కును అభివృద్ధి పరచడంలో మంత్రి నారాయణ చొరవ అభినందనీయమని అన్నారు. మంత్రి నారాయణ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సిఎస్ఆర్ ఫండ్స్ ను ఎక్కువగా తీసుకుని వచ్చి నగర అభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొలాప్స్లో ఉన్న బిల్డింగ్ ఉంటే దీన్ని యాక్చువల్గా మొత్తం గోడలన్నీ పగలగొట్టి ఒక చక్కగా చుట్టూ గ్లాసెస్తో ఏసీ, మహిళలకు ఒక జిమ్ము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ము, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఫంక్షన్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నిజం చెప్తున్నా. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్వేపల్లి కాలువ కట్ట, ఇది ఒకటి సంగమా సిఆర్పి డొంక, ఆ సర్వేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రే ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అదంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్ పలానా దగ్గర అని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక
ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ల నుంచి ఎంతనా 10 ఇళ్ల నుంచి 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర వేయటం ట్రాన్సిట్ ప్లేస్లో. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాము. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ అవి చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 123 మున్సిపాలిటీస్ జరుగుతుంది. రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ దొంతాలు విజిట్ చేశా. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంతా కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసాం, ఇదంతా సిఆర్పి డొంక అంటాం. పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్తో అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. నెల్లూరులోనే కాదు, ఈ చుట్టుపక్కల ఏ కార్పొరేషన్లో బహుశా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ పెద్ద పెద్ద మహానగరాలకే పరిమితమైనటువంటి ఈ విధమైన ఆలోచన పేదలు దళితులు నివసించేటువంటి ప్రాంతంలో ఒక అత్యాధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించాలా. దానితో పాటు చుట్టుపక్కల పార్కు, అదేవిధంగా జిమ్ము, పురుషులకు సపరేట్గా ఓ జిమ్ము, మహిళలకు సపరేట్గా ఓ జిమ్ము. మీరే చూశారు, అద్భుతంగా తీర్చిదిద్దారు నారాయణ సార్ గారు. ఇదే కాకుండా నెల్లూరు నగరం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నారాయణ సార్ గారు. అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు నారాయణ సార్ గారి కుటుంబం, నారాయణ సార్ గారి స్నేహితులు సన్నిహితుల ద్వారా అనేక మార్గాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తూ విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల ప్రజలకి అత్యధిక మెజారిటీతో తనని గతంలో ఎప్పుడూ లేని విధంగా నగర నియోజకవర్గం నుంచి 74,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా, తన కుటుంబం వంతుగా రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు నారాయణ సార్ గారు. మరి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా నారాయణ సార్ గారికి వారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.